ఏ డాక్టర్ ఎం మోహన్ బాబు గారు, బి విష్ణు మంచు గారు. ఈ ఇద్దరిలో కల్లా ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అసలు అసెంబ్లీ రౌండ్లో ఫస్ట్ నన్ను అడిగారు, నేను రిజెక్ట్ చేశాను. కమ్ములు పత్రబాబు చెప్పకో. మోహన్ బాబు గారు వచ్చి రిక్వెస్ట్ చేసి నేను చేసుకుంటాను, దయచేసి నాకు ఆ అవకాశం కల్పించండి అని ఇంటికి వచ్చి ప్రాధేయపడితే తీసుకో పండగ తీసుకో. Going to be one of the most memorable films of Telugu cinema. అయ్య బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. ఎంతో టెక్నీషియన్స్ గౌరవించే యాక్టరు అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అలాంటి వాడు డబ్బింగ్ ఎలా చెప్తాడు? ఎందుకంటే ఇది పౌరాణిక సినిమా, ఇది ఎలా చెప్తాడని చెప్పి మనం చూసా. ఎందుకు నీకు ఏసు బతుకు? ఎక్కడ ఒత్తివ్వాలి, ఎక్కడ పొల్లివ్వాలి, ఎక్కడ ఒత్తాలి ఒత్తాలి, ఎక్కడ లేపాలి, దీని తల్లి ఎరగదీసే డైలాగ్ డెలివరీ. దీని తల్లి ఎరగదీసే డైలాగ్ డెలివరీ. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? అదేనా విష్ణు, మీ నాన్నగారి కంటే ఈ సినిమాలో బాగా చేసావు. సారీ సార్, ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మీరు చాలా సినిమాలు చేశారు, మహానటుడు, గొప్ప నటుడు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. మోహన్ బాబు గారి పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసు. గ్రేటెస్ట్ ఫాదర్ ఎవరు మోహన్ బాబు గారే. ఏది నోటుకొస్తే అది మాట్లాడక. మోహన్ బాబు గారితో పట్టడం అంత ఈజీ కాదు సార్. కోపం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. దేవుడు ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్. కన్నప్ప సినిమా విష్ణు చేస్తా అన్నప్పుడు, మోహన్ బాబు గారు నిర్మిస్తా అన్నప్పుడు నేను కొద్దిగా భయపడ్డాను. ఎందుకంటే నాకు వాళ్ళంటే ఇష్టం, ప్రేమ, అభిమానంతో భయపడ్డా. అవసరమా అని. ఇంత గ్రేట్ ఫిల్మ్ తీస్తారంటే వీళ్ళు. ధార, ఆనందంతో ధార అయిపోయినాయి, చొక్కా తడిసిపోయింది. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఇంటర్వెల్ తర్వాత 15వ నిమిషంలోనో 16వ నిమిషంలోనో రెబల్ స్టార్ ప్రభాస్ ఎంటర్ అవుతాడు. అక్కడ నుంచి 26 నిమిషాలు 27 నిమిషాలు విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. అయ్యా నమస్కారం. సుమా గారు, నేను ఎప్పుడు బాబీ అనే పిలుస్తాను. అది ఇంగ్లీష్లో అంటారు, మేనిఫెస్ట్ చేస్తే. అంటే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్. నేను ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు వావ్, ఇది ఇంత పెద్ద సినిమానా, ఇది మేము నటించామా. నేను ఈ కథ 2014లో నాకు వచ్చినప్పుడు, ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అందరికి కూడా చెప్పాల్సింది చెప్పు. ఇది విష్ణు సినిమా కాదు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. అంతే తప్ప నేను పోయి ఇంత పెద్ద సినిమా తీసేది నా వల్ల కాదు. నా జీవితంలో నువ్వు కృష్ణుడివి, కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. నా దేవుడు మా నాన్నగారి వల్లే, ఆయన తర్వాతే నాకు దేవుడు. అగరబత్తి కాదు. ఇంకొక 6 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని. ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు. వీడు తప్ప. ఇక్కడ ఒకటి పీకు, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమైనప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమైనంతే పీకో. ఓకే.